స్వార్థం మనిషికి మాత్రమే ఉంటుందనుకున్నా ఎన్ని రోజులు. అమ్మో, ఈ చిట్టు పిచ్చికకి ఎంత స్వార్థమో తెలుసా? నెల రోజులుగా రెండో కంటికి తెలియకుండా ఆ ఒక్క పిచ్చికే తినేస్తుంది గింజలన్నీ. ఈ చిట్టి బుర్ర ఎంత గట్టిదో తెలుసా? నిజానికి ఒక పక్షికి ఆహారం దొరికితే మిగతా పక్షులన్నిటినీ కిచకిచమంటూ పిలిచి మరీ కలిసిమెలిసి తింటాయి కదా ఎక్కడైనా. మరి ఇదేంటో వరి కంకులన్నీ ఒక్కతే తినేస్తుంది కంగారుగా. పోనీ ఆ పిచ్చుక ఒకటే ఉందనుకుంటే పొరపాటే. చుట్టూ 2-3 పిచ్చుకలు ఆహారం కోసం వెతుక్కుంటూ తిరగడం నేను గమనించాను. వాటిని పిలవాలి కదా పాపం. భలే నవ్వొస్తుంది చూస్తుంటే. గబగబా వచ్చేసి బొజ్జ నిండా తినేసి ఏమీ ఎరగనట్టు ఎగిరిపోతుంది. పాపం మిగతా పక్షులకు తెలీదు ఇక్కడ ఆహారం ఉందని. ఈ దొంగ పిచ్చుక చెప్తే కదా తెలిసేది.